నమస్కారం అండి. నేను హకీం అబ్దుల్ జబ్బార్, అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, తెలంగాణ और చిలకలోడ యూని గ్యాస్ ఎదురుగా హెచ్పి పంప్ ఎదురుగా మాది హెల్త్ సెంటర్ ఉన్నది. అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ పేరుతో. ఇది కిడ్నీ సమస్యలు ఎంతోమందికి ఉన్నాయండి. ఎంతోమందికి కిడ్నీ సమస్యలు, కిడ్నీ డయాలిసిస్ కానీ, కెరాటిన్ కానీ, యూరియా అని, యూరియాని బ్యాడర్లో ఎన్నో సమస్యలు. యూరియాని బ్యాడర్లో కెరాటిన్ ఎక్కువైతే మాతి కెరాటిన్ ఎక్కువైపోతే ఏం చేస్తారు, 10 అయిపోయిన డయాలిసిస్, 9 అయిపోయిన డయాలిసిస్, 7 దాటిన డయాలిసిస్, 6 దాటిన డయాలిసిస్. ఇప్పుడు డయాలిసిస్ అని ఎంతో డయాలిసిస్ అంటే పానం పోయి పాండ్ర 4 గంటలు ఆ మిషన్ మీద కొలసాల, మొత్తం బాడీలో రక్తం తీసి క్యూర్ చేసి బయట ఇస్తుంది. అదొక ఇబ్బంది. ఇంకోటి మూత్రపిండాల్లో రాళ్ళు వచ్చేస్తాయి, స్టోన్ తయారవుతుంది. ఆర్ ఎన్నో ప్రాబ్లమ్స్, యూరిన్ బ్యాటర్లో, యూరిన్ ట్రక్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో కారణాలు ఉన్నాయి. మనం నీళ్ళు తాగలేం, జంక్ ఫుడ్ తీసుకున్నాం, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిద్ర సరిగా లేదు, ఒక్కటే అలవాటు ఉన్నది మనకు, అట్లా మీకు ఏదో అలవాట్లు ఉంటాయి. కొంచెం ఫుడ్ అలవాటు ఉంటుంది, కొంచెం మద్యం అలవాటు ఉంటుంది, కొంచెం మందికి ఎన్నో అలవాట్స్ ఉంటాయి. ఇది దేవుడిచ్చిన వరం అండి. ఇది దేవుడిచ్చిన మంచి మూలిక. ఇది ఈ రాగి చెట్టు ఆకు, ఇది ఇంత గొప్ప. ఇది రాగి చెట్టు ఆకు. ఇది కిడ్నీలు ఫెయిల్ అయిపోతే, కిడ్నీలు ఖరాబ్ అయితే ఎవరైనా మీ కిడ్నీ ఇమ్మంటే ఇస్తారా అండి? 1/4 కిలో బంగారం ఇస్తా, అర్ధ కిలో బంగారం ఇస్తా, కిలో బంగారం ఇస్తా అంటే ఇస్తారు ఎవరైనా? ఓరియా అండి. కిడ్నీ ఎవరు ఇస్తారు? ఒక కిడ్నీ ఇస్తా, ఒక కిడ్నీ ఇమ్మంటే ఇస్తారా? ఓరియా డొనేట్ చేయరా అండి ఎవరు? పైసలు లక్షల పైసలు పనికి రావండి. పానం ఉంటే మా గొప్ప జీవితం. ఇది మనం ఎన్నో పూజలు చేస్తాం. మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ నమ్ముతాం, చెట్టుని నమ్మి పూజలు చేసి ఎన్నో మనం తిరుగుతూ ఉంటాం. ఎన్నో రోగాలు ఇట్లా కాళ్ళు తిరిగినందుకు రోగాలు తక్కువ అవుతాయండి. ఇక్కడ టచ్ చేసి కూర్చున్నందుకు, చెట్టు టచ్ చేసి కూర్చుంటే రోగాలు తక్కువ అవుతాయి. అంత గొప్ప మూలిక ఇది. ఇది కిడ్నీలు ఫెయిల్ అయిపోతే ఎట్లా వాడాలా, డయాలిసిస్ మీద ఉంటే ఎట్లా వాడాలా చెప్తా. ఇది ఒక 5-6 ఆకులు తీసుకోండి. ఈ 5-6 ఆకులు, యాపాకు ఆకులు, ఒక 30-40 ఆకులు యాపాకి తీసుకొని దానికి రసం తీయాల. రసం తీసి ఆ పేషెంట్కి, డయాలిసిస్ మీద ఉన్నాడు పేషెంట్, మిషన్ మీద ఉన్నాడు పేషెంట్, వాళ్ళకు ఎంప్టీ స్టమక్ అడగప్పున ఇది ఆకు రసం మీరు 2 చెంచాల రసం తాకిచ్చేస్తే దేవుని దేయాల వారం లోపలనే డయాలిసిస్, వారంలో 4 అవుతున్నాయా, 5 అవుతున్నాయా, డే బై డే అవుతున్నాయా, మీకు ఆ డయాలిసిస్ మెల్ల మీద మొత్తాదిగా తక్కువ అవుతూ ఉంటాయి. తక్కువై వారంలో ఒకటి అయిపోతుంది, వారంలో ఒకటి అయిపోయి 15 రోజుల్లో ఒకటి అయిపోతుంది. తర్వాత పోయే అవసరం ఉండదండి. కిడ్నీలు మంచిగా శుభ్రం అయిపోతాయి. కిడ్నీలో కొత్త జీవితం, పానం వచ్చేస్తుందండి. అంత గొప్ప ఇది రాగి చెట్టు ఆకు. ఇది ఇంకోటి, ఎవరికైనా కిడ్నీలో స్టోన్ అవుతుంది, యూరిన్ బ్యాడర్లో యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది, ఆర్ ఇలా పొటాషియం ఎక్కువైపోతుంది, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కిడ్నీలు వాపు అయిపోతాయి, కిడ్నీలో ఇన్ఫెక్షన్ అవుతుంది, కిడ్నీ మళ్ళీ యూరిన్లో రక్తం వస్తుంది, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి ఇది ఇట్లా వాడాలంటే ఇది ఆకు తీసుకోవాలా. పల్లేరు కాయలు అంటే ముళ్ళు ఉంటాయి. దానికి తెలుగు ఉర్దూలా గోకురు అని, యునానీలా గోకురు, ఆయుర్వేదిక్లా పల్లేరు కాయలు. అవి మీరు ఒక అర్ధ కిలో తీసుకొని పెట్టుకోండి. 50 గ్రాములు. ఇది ఒక 100 గ్రాములు ఈ ఆకు వేసి మంచిగా ఇందులో ధనియాల గింజలు వేయాలండి. వేసి కొంచెం జీలకర్ర వేసి మీరు మంచిగా మరగబెట్టి పొడి పోసుకొని, పొద్దున ఒక గ్లాస్, సాయంత్రం గ్లాస్, 1 లీటర్ నీళ్ళకు 2 గ్లాసులు చేయాలి. మీరు చిన్న గ్లాసు 2 గ్లాసులు వేసి పొద్దున సాయంత్రం తినక ముందుకి 1 అవర్ బిఫోర్ తాగి చూడండి. దేవుని చేయాలా
మీ కిడ్నీలో ఎంతో స్టోన్ ఉన్నా ఇంత ఖరాబ్ అయిన కిడ్నీ అది కొత్త జీవితం వచ్చేస్తుంది. మంచిగా 100 ఏళ్ళు బతకాలండి. మన ఇంత భూమి మీద వచ్చేసినాం మనం, మా అమ్మ కడుపులో బయటికి వచ్చేసినామాక మనం మంచిగా ఆయుషంగా 100 ఏళ్ళు బతికి మనం మంచి పనులు చేసుకుంటా, మంచిగా అందరికీ దీవెనలు చేసుకుంటా, మంచి కార్యక్రమాలు చేసుకుంటా ఉంటే మనకు ఇక్కడవి మంచిగా ఉంటుంది. మా పైనవి దేవుడు మనకు చల్లగా అందరికి చూడేసుకోండి. నమస్తే, నమస్కారం. ఇది వీడియో అందరికీ షేర్ చేయండి అందరికీ. ఇంకా విషయాలు ఇంకా మీకు డీప్గా తెలుసుకోవాలంటే నా నంబర్ తీసుకోండి. ఫోన్ నంబర్ 9849461232 హకీమ్ అబ్దుల్ జబ్బార్.